श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుల యొక్క సన్నిధానంలో ఆచార్యుల భరద్వాజ మాస్టర్ యొక్క పర్యవేక్షణ జరుగుతున్న ఈ సత్సంగ యజ్ఞంలో ఈరోజు నాయుడుపేటలో శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం. ఈ సాయి సన్నిధి గ్రంథంలోని విశిష్టత ఏమిటంటే, వ్యాస భగవానుడు భాగవతం ఏ విధంగా రాశారు, భాగవతం రాస్తేనే ఆయనకి ఏ విధంగా అయితే మనసు ప్రశాంతత పొందిందో, అదేవిధంగా భరద్వాజ మహర్షి గారు ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచికలు, సాయిరామ గ్రంథం, గురు చరిత్ర, వెంకటరామ చరిత్ర, ఆనందమయ చరిత్ర, చెవటమ్మ చరిత్ర, మెలారప్ప చరిత్ర, సిద్ధారామ, ఇవన్నీ రాసినప్పటికీ కూడా మాస్టర్ గారికి ఏదో అసంతృప్తిగా ఉండేది. ఇంకా ఏదో అందించాలి వీళ్ళకి అనే భావన భరద్వాజ మాస్టర్లు కలిగింది. ఏమందిద్దాము, మనం ఎవరిని ఆరాధిస్తున్నాము? సాయిని ఆరాధిస్తున్నాం, మనం బాబాని ఆరాధిస్తున్నాం. బాబాని ఆరాధిస్తున్నప్పుడు బాబా యొక్క మనకి సహజ స్థితి మనకి ఎలా తెలుస్తుంది? ఏదైనా ఒక లీల చేశాడు అనుకోండి, ఆ మహానుభావుడు అనుకుంటున్నాం, ఆ లీలలో ఆంతర్యం మనకు తెలియాలి. బాబా దగ్గర ఇందులో దాదాపు అనేక మంది భక్తులు, సేవకులు బాబా సన్నిధిలో ఉంటూ బాబా యొక్క సహజతని వాళ్ళు తెలియజేశారు. అలా తెలియజేస్తే మనకు అర్థమవుతుంది, ఓహో ఇంతటి ఔన్నత్యం పొందిన వ్యక్తి ఆ బాబా అని. అప్పుడు మనకేమవుతుంది, ఆయన పట్ల కొంచెం ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ భక్తిగా మారుతుంది, ఆ భక్తి శ్రద్ధగా మారుతుంది. అందుకని భరద్వాజ మహర్షి గారు బాబాని అతని మహాల్సాపతి పేర్లు ఉంటారు. మహాల్సాపతి, లక్ష్మీబాయి, నార్కి, హేమత్ పంతు, సాటి, ధూమల్, రాధాబాయి, ఇలా అనేక మంది భక్తులు బాబా సన్నిధిలో ఉంటే వారు ఎటువంటి అనుభూతి పొందారు, ఆ అనుభూతి పొందడంలో ఎక్కడ ఏమరపాటుగా ఉన్నారు అంటే పొరపాటు చేస్తారు కదా, అవి మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం అటువంటి పొరపాటు చేయకుండా మనకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అసలు బాబా సాంప్రదాయం ఏమిటి, అసలు బాబా సిద్ధాంతం ఏమిటి, బాబా ఎందుకు అవతరించారు, ఇవన్నీ మన ప్రశ్నలుగానే ఉంటుంది. మీకు అర్థమవుతుంది? తమిళ కదా, మీరు తెలుగు అర్థమవుతుంది అంటే మనకి అవగాహన కలదు కదా. అసలు బాబా కొత్తగా ఏం చెప్తున్నాడు, ఎంతవరకు మనం ఆలోచించాం అంటే, మన పెద్దలు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, అష్టాదశ పురాణాలు అవన్నీ అందించారు, వాటి అర్థం మనకి అవగతం కాలేదు. మరి వాటి యొక్క భావానంతా షిరిడి సాయినాథుడు చిన్న చిన్న మాటలతో ప్రతిబింబించారు. ఆయన యోగం చేయండి, ధ్యానం చేయండి, ఆసనాలు వేయండి, ప్రాణాయామాలు చేయండి, అవేమి మనకు విధించలేదు. ఎందుకనంటే అది మనం సరిగా చేయలేం కాబట్టి. మరి ఆయన విధానం ఏమిటి? ఆయన విధానం ఒకటే, తన గురువును తను ఏ విధంగా సేవించారు ఆ విధంగా సేవించగలిగితే మీరు నా అంతటి వారు అవుతారు, అది బాబా చెప్పడం. మరి వాళ్ళ గురువుని సేవించడంలో ఎలా సేవించాడు? శరణాగతి. శరణాగతి అంటే సరెండర్, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు. ఇది చాలా సులభమైన మార్గం. దీనినే మార్జాల కిషోర న్యాయం అంటారు. మార్జాలం అంటే పిల్లి. ఆ పిల్లి మార్జాల కిషోర న్యాయం అని మరి పెద్దలు చెప్పిన మాట. మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయం అని చెప్తారు. మర్కట కిషోర న్యాయం అంటే కోతి పిల్ల, మార్జాల కిషోర అంటే పిల్లలు. పిల్లి పిల్లలు పెడుతుంది, మనం చూస్తూనే ఉంటాం అక్కడక్కడ. ఆ పిల్లలకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అరుస్తుంది, మ్యావ్ 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 అని అరుస్తుంది. అరిచినప్పుడు తల్లి పిల్ల ఎక్కడున్నప్పటికీ ఆ పిల్లల్ని తీసుకుని సేఫ్గా పెడుతుంది. కోతి పిల్ల అలా కాదు, కోతిని పట్టుకోవాలి అంతే. పట్టుకుంటే కోతి ఎక్కడ పోయినా కూడా ఇది సేఫ్గా ఉంటుంది. పట్టుకోవడం అనేది భక్తి జ్ఞానం. అంత జ్ఞానం మనం పట్టుకొని ఏమరపాటుగా మనం ఉండలేము. మీరు బాగా గమనిస్తే కోతి పిల్లని గమనించండి, పట్టుకునే ఉంటుంది. కోతి ఒక దగ్గర కూర్చుంటుంది, తల్లి కోతి కూర్చుంటానే ఆ పిల్ల కోతి పక్కన కూర్చుంటుంది. కూర్చొని తల్లి వంకే చూస్తూ ఉంటుంది. అంటే తల్లి వచ్చి పిల్ల వంక చూడదు, తల్లి వంకే చూస్తూ ఉంటుంది. ఈ తల్లి వదండి తక్కన పట్టుకుంటూ ఎప్పుడు ఎగరుతుంది అనుకుంటే పిల్లకి టపక్కన
తన కడుపు పట్టుకుంటుంది. మీరు గమనించారు. వెరీ గుడ్. అంటే ఏంటి? ఏమన పడితో తల్లిని చూస్తూ ఉండాలా. అంత ఏకాగ్రత మనకి ఆడుంది. ఎప్పుడు ఆయన ఇరుకులో ఉన్నాడుగా జ్ఞానం మనకి లేదు కదా. అందుకని శరణాగతి. మనకి ఇబ్బంది వచ్చింది, న్యాయం అంటే సాయి లేదా రామో కృష్ణో అంటేనే బరికిస్తాడు ఆయన. అందుకని అటువంటి సులభమైన సాధనా విధానాన్ని బాబా మనకి అందించాడు. బాబా తన గురువుని ఏ విధంగా శరణ గురి చేశాడో, ఏమి ఆశించకుండా ఏమి సేవ చేశాడో అలాగే సేవ చేస్తాడు. అందుకని ఇక్కడ బాబా తరచు అని చెప్పేది అంటే ఇవన్నీ కూడా మనం సంస్కరించుకోవడం కోసమే. సంస్కరణ అంటే మన పరివర్తన రావడం, పరిణతి తీసుకురావడం, మార్పు చెందడం. బాహ్యంగాన ఆలోచనలో మార్పు రావాలి. మన ఆలోచన సరళలో మార్పు రావాలి. అదే నిజమైన మార్పు. ఆలోచనలో మార్పు లేకుండా పైకి నటించామనుకోండి, అది మార్పు కాదు. ఒకవేళ నటించామనుకోండి, బాబా హెచ్చరిక చేశాడు, నువ్వు నటిస్తున్నావు, నువ్వు మోసం చేస్తున్నావు. ఇవేమి కూడా బాబా మాటల్లో ఎప్పుడు చెప్పరు, అంతా ఆయన చేతల ద్వారా చెప్తాడు. బాబా లీలలు బాబా తీర చదివి ఉంటారు. అందులో ఒక్కొక్క లీల వెనక చూడండి అంతరార్థం. మీరు పొరపాటు చేశారనుకోండి, నువ్వు పొరపాటు చేసని చెప్పడు, నోటి చెప్పడు. మామూలు చేతల్లో పలాని కుక్కని రోజు ఒకరు కొడుతున్నారా, అందరూ కొడుతున్నారా, నాకు బాధగా ఉంది అంటాడు. అప్పుడు ఎవరు తెలుస్తుంది? అది కొట్టినోడికి వస్తుంది. మిగతా వాడికి కల్పించి మాట్లాడుకుంటారు. అప్పుడు ఒరే మనం పొరపాటు చేస్తాం, అదే నాకు అది బాబా చెప్తున్నాడు అని సర్దిద్దుకుంటారు కదా. అది బాబా ప్రత్యేకత. అంటే దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి? ఎవరైనా పొరపాటు చేస్తే 10 మందిలో చెప్పకూడదు. వాడు మంచి చేశాడు అనుకోండి, 10 మందిలో చెప్పాలి. అర్థమైంది అనుకుంటున్నాం. మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ సంస్కరణ అంటే ఇది సంస్కరణ. మనం తప్పు చేసి 10 మందిలో చెప్తాం, వాడు ఒప్పు చేశాడు మొత్తం చెప్పం. వాడు మంచి పని చేశాడు అనుకోండి, నేను చెప్పను 10 మందిలో, ఎందుకంటే మీ పేరు వచ్చేస్తుంది. ఇట్లాంటివి మనం సంస్కరించుకోవడానికి కోసమే బాబా నిర్దేశించి తెలియజేస్తున్నాడండి. ఇక్కడ వారు చెప్పే కథలు వాళ్ళ కథల రూపంలో చెప్తా ఉంటాడు. ఏదో వాచ కొద్దిగానే ఉంటాయి. ఆ కథల రూపంలో మనం గ్రహించేది చాలా స్వల్పము. అదే ఉంటాడు, నేను పలానా దగ్గరికి వెళ్ళాను, ఆడవాళ్ళని కాపాడాను, ఇట్లా చెప్తూ ఉంటాడు. నేను పూర్వజన్మలో కబీర్ని, నేను నూలు కడికేవాడిని, నేను ఝాన్సీ లక్ష్మణ్లో కూడా యుద్ధంలో పాల్గొన్నా, రాముడు వార్త చెప్తామంటే ఆ వానరసు నేను ఉన్నా, ఇవన్నీ చెప్తే మనకేం అర్థమవుతుంది? అది ఆయన పద్ధతి కాకుండా అవి చాలా అరుదు. వారి సాంప్రదాయ పద్ధతి కంటే వాటి ప్రభావం ఎక్కువైనదని. వారి సాంప్రదాయ ప్రకారంగా ఏంటంటే గురువునికి శరణ పొందే శిష్యుడు ఎలా ఉండాలి. నేను శరణ పొందాను అనుకోండి, ఎలా ఉండాలి? ప్యూరిటీ ఉండాలి, శుద్ధుడై ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. ఇవే లేకుండా నువ్వు తప్ప నాకు దిక్కు లేదన్నావు అనుకోండి, అని తెలీదా నీ లోపల ఏముందని సంగతి. అదే మనం చాలా శాతం చెప్పుకుంటున్నాం. దేవాలయాలు బాగా కిక్కరిస్తుంటాయి. మన ఇంట్లో మన తల్లికో తండ్రికో లేకపోతే భార్యకో లేదా భర్తకో ఏదో ఒకటి పిల్లల్లో కొట్టో మన గుడికి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఆ భగవంతుడు ఏమిరా అన్ని రూపాయలు నేనని నువ్వు పూజ చేస్తేవి, మరి ఆ రూపంలో మనం తిడితివి లేకపోతే నిందిస్తేవి, కొన్ని చాటి చెప్తివి, ఈడకి వచ్చి నువ్వు నమస్కారం పెట్టి నువ్వు కొబ్బరికాయ ఇస్తే ఎలా తీసుకునేదిరా అని అంటే ఉడిగిపోతాను ఒక్కరు బావు ఏదో పోయి అడిగి ఆడతాడు ఉద్దేశంతో. అది చెప్తున్నాడు. మొట్టమొదట నేను ఆయన శరణ పొందానంటే నీలో ప్యూరిటీ పెట్టుకో, క్యారెక్టర్ ఉండు. అప్పుడు చెప్పుకో నేను భక్తుడున్నాను లేదా శిష్యుడు అని చెప్పుకో. ఈ రెండు లేకుండా నేను భక్తుడు శిష్యుడిని చెప్పుకోవడం మనకి వంచన చేసుకోవడం లాంటిది, మనల్ని మనం మోసం చేసుకోవడం లాంటిది. అంటే ఇక్కడ మనం అంటుంటాం, ఇప్పుడు నేను భక్తుడిని అని చెప్పాలి, నాకు ధైర్యం చాలు. ఇంకా నాకంటే ధైర్యం చాలుతుంది. నేను భక్తి చెప్పాలంటే నాకు ప్యూరిటీ ఉందా? ప్యూరిటీ అంటే ఏంటి? 24 గంటల ఆ భావం ఉండాలి. నేను కొద్దిసేపు ఉండి నేను ప్యూరిటీగా ఉన్నానండి, ఎవరి దగ్గర? నాకు తెలిసిన వాళ్ళ దగ్గర, నా మిత్రుల దగ్గర, మన శత్రువుల దగ్గర. శత్రువు దగ్గర ఎలా ప్యూరిటీగా ఉంటామని అడగచ్చు. వాడు శత్రువు కదండి, నువ్వు వాటితో
అర్థం అనుకుంటున్నాను. మీరు హద్దులో అనుకోండి, ఇంత మానవులంగా మీరు కనబడితేనే ఓ అనుకోకుంటే చాలు, ఇది చేయగలం కదా. అది ఇక్కడ చెప్పలేదు ఇక్కడ. మరి అది నేను చేయలేకపోతున్నానే. నన్ను ఒకడు దొంగ అన్నాడు, ఎప్పుడు 30 ఏళ్ళ ముందర. 30 ఏళ్ళ ముందర వీడు దొంగ, వీడు ముందుప్పుడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని అన్నాడు. ఏదో 100 మందిలో. ఇప్పటికీ ఆయన చూస్తానే నాకు అని ఉన్నది. అప్పుడు నేను భక్తుడు ఎలా చెప్పుకుంటాను, నేను నాకు ధైర్యం దాకా అర్థమైందని భావిస్తాను మీరు. కాబట్టి మనసులో కూడా అటువంటి భావం లేకుండా ఉంటే అది ప్యూరిటీ. వాడి మీద ద్వేషం లేకుండా ఉంటే అది క్యారెక్టరు. ఈ రెండు ఉంటేనే శుద్ధుడైన శిష్యుడు. శిష్యుడు మరి శుద్ధుడు. మళ్ళా ఇక్కడ శిష్యుడు అంటే శిక్షణ పొందేవాడని శిష్యుడు. శిక్షణ పొందడం అంటే ఆ గురువు దగ్గర నేనేం శిక్షణ పడతానే, అని ఏది చేసినా ఇది నా మంచి కోసమే అని భావిస్తానే, అప్పుడే శిష్యుడు. శిక్షణానికి శిక్షణ పొందుతున్నా నేను అనే భావం ఎవరికైతే ఉంటుందో వాడు నిజమైన శిష్యుడు. అతడు ఎలా ఉండాలి అంటే జపము ధ్యానము వంటివి వాడు ఈ భావంతో కనుక ఉంటే, ఏది ప్యూరిటీ క్యారెక్టర్ ఉంటే వాడు ఏ జపము సాధన చేయాల్సిన అవసరమే లేదు. హృదయంలో ప్యూరిటీ ఉండింది, పవిత్రత ఉండింది, ఎవరికైనా చెడు చేస్తారా? ప్యూరిటీ ఉంటే చేయడు. క్యారెక్టర్ ఉంది, మంచి శీలం ఉంది వాడితో, ఎవరికైనా ద్రోహం చేస్తారా? ఇంక వాడే సాధన చేసేది ఉంది. సాధన చేస్తే ఎటువంటి ఆనందం పొందుతాడో ఈ ప్యూరిటీ ఉంటే అంతటి ఆనందం పొందుతాడు. నేను గుడికి పోను, గోపురం ఎక్కడికి పోనండి, ఆయన చెప్పి నడుచుకుంటూ ఉన్నాను అనుకోండి. గుడికి పోయి గోపురాలకు పోయి వ్రతాలు చేసే వాళ్ళకి ఏవైతే మోక్షం వస్తుందో అది వీడికి వస్తుందా రాదా? అందుకే యుద్ధంలో మనకు ఇద్దరు బాధలు ఉంటారు సైనికులు ఏ విధంగా అయితే దేశాన్ని రక్షించి ప్రాణాలు కోల్పోతే ఎటువంటి స్థితి వస్తుందని అడిగారు. అప్పుడు మాస్టర్ గారు అన్నారు, ఎక్కువగా సాధన చేసి యోగులు సాధులు సాధన చేసి వాళ్ళు చనిపోతే సహస్రాల నుంచి ప్రాణం అవుతుంది. మామూలుగా యోగులకి అంటే ఏంటి, ఈ నవరంధ్రాలు కూడా ప్రాణం పోదు, ఇది చీలిపోతుంది అన్నమాట. ఇది చీలిపోయిందంటే వాడి జన్మ లేదని అర్థం. అదే స్వామి వివేకానందకి అలాగే జరిగింది. స్వామి వివేకానంద జరిగినప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ చిట్లిపోయి ఇట్లుందనమాట. అదేవిధంగా చెవటమ్మ తణుపు దగ్గర ఆమెకు అవధూత, ఇక్కడ మనకి కొలగమూడి వెంకటేశ్వర స్వామి అలాగో చెవటంలో అవధూత ఆమె కూడా శరీరం పెడితే ఆమె కూడా చెట్లింది. అప్పుడు మాస్టర్ గారు అంటున్నారు, అటువంటి యోగులు ప్రాణం ఏ విధంగా అయితే పోయిందో బార్డర్లో ఉండి వాళ్ళు వీరమరణం పొందితే వారు కూడా అటువంటి స్థితి పొందుతారు. అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ అక్కడ ఆ బార్డర్లో ఎప్పుడైనా యోగం చేస్తాడా, ధ్యానం చేస్తాడా, జపం చేస్తాడా? నిరంతరము తన డ్యూటీ చేస్తున్నాడు. అది చెప్పడం. ఎప్పుడైతే పవిత్రత ఉన్నప్పుడు వాడికి సాధన చేయాల్సిన అవసరమే ఉండదు. చేయకూడదని కాదు, చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వాడికి అటువంటి స్థితి వస్తుంది అని ఇక్కడ చెప్పడం. రెండవది, నేను ఈ సాధన చేస్తున్నాన్న భావంతో మాత్రమే అనుకుంటే మళ్ళా ఆయనకి అడ్డం అవుతాం మనం. నేను బాగా సాధన చేస్తున్నానండి అనుకోండి, ఆయన దూరం అవుతాం. అహంకారం వచ్చింది కదా, వీళ్ళు ఎవరు సాధన చేయలే, నేను సాధన చేశా అంటే అహంకారం వస్తుంది. నా పోటుగడ ఏం చెప్తాడంటే నాకు అహంకారమే లేదంట. నేను అంటే అహంకారమే లేదు, అహంకారం నాకు ఉన్నది. అర్థం, అహంకారమే లేదన్నా నేను, నాకు అహంకారమే లేదన్నా నేను. అంటే అహంకారమే లేదు అంటే మీకంత అహంకారం ఉందని, నాకు అహంకారం లేదని, అదే అహంకారం నాకు ఉంది. అది వారికి అడ్డవుతుంది, వారిని దూరం చేస్తుంది. భగవంతుడికి దగ్గర అవ్వాలంటే మొట్టమొదటి కావాల్సింది వినయము. అది లేకపోతే భగవంతుడికి దూరము. అదే ఒక పాట కూడా పాడతారండి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అంతే.
ఆ చెట్టు చెప్తా ఉంది, నేను పండ్లు ఇస్తున్నాను, నేను కాయలు ఇస్తున్నాను, నేను నీడని ఇస్తున్నాను అని చెప్పుకుంటుంది. ఏమన్నా సాధకుడు అలా ఉండాలి. ఎందుకంటే అలా ఉండకపోతే నీకే అంతరాయం. ఎందుకంటే నీ మనసంతా కూడా అహంకారంతో నిండి ఉంటుంది. అంతెందుకండి, మనం ఒక పూజ దేవాలయానికి వెళ్ళాము, దాదాపు ఒక 100 మంది పూజ కూర్చున్నారు. అందులో ప్రత్యేకంగా ఆ దేవుడిలో మాల నా చేతికి ఇచ్చినాడంటే పూజారి, ఇక చూసుకో నా సంగతి. అందరిసారి చూస్తా కూర్చుంటా, మాలొచ్చింది 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 మాలొచ్చింది, ఉండికి పోయింది, ఉండికి కాస్త పోయింది. నాకు మాలొచ్చింది, మాల చూసేటప్పటికి ఏమవుతుంది, గర్వం వచ్చిందా అంటే మీకు రాలా అంటే నేను మహాభక్తుడిని కాబట్టి నాకు వచ్చింది, వెంటనే తోయేస్తాడు. ఇది అనుభవం అండి, తమాషా చెప్పడం కాదు, నా అనుభవం చెప్తా. నేను 85 ఆ ప్రాంతం అనుకుంటాను గుర్తుంటే. షిరిడీకి వేరు నేనప్పుడు చావడి ఉత్సవం చేస్తారు. చావడి ఉత్సవం అని ద్వారకామాయి నుంచి చావడికి ఊరేగింపు. ఇది గురువారం. అప్పుడు గురువారం పల్లకిలో మనమే అలంకరించుకునేందుకు అవకాశం ఉంది. అప్పట్లో మనమే అలంకరించుకుని పూలు గంటలు తెస్తే వాళ్ళు ఊరేగిస్తారు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత మనల్ని అలంకరించేది లేదు. అంటే 82లో అలంకరిస్తున్నారు, 80లో కొంచెం వాళ్ళు అలంకరిస్తున్నారు. నేను షిరిడీకి ఇప్పుడు పోయినా లాల్చి జుబ్బా వేసుకొని పోతా, అంటే వాళ్ళ బాగా ఉండాలని తెల్లబొట్టు వేసుకొని తెల్ల జుబ్బా వేసుకొని పోతా. అంతే తర్వాత ద్వారకామాయి నుంచి చావడికి పల్లకి వచ్చింది. ఎవరు అప్పుడు తాకలేదు ఎవరిని, పల్లకి అంటే 87 ఆ ప్రాంతంలో. సరే నేను చూస్తాను ఎప్పుడు అవకాశం వస్తుంది ఎప్పుడు అవకాశం వస్తుంది అనేసి. సరే చావడి నుంచి ద్వారకామాయి పోయినప్పుడు వెంటనే ఒక అతను మూసేతను వాళ్ళు డ్రెస్ వేసుకుని ఉంటారు కదా, పక్కకి పెట్టి పట్టుకున్నా. ఏది చావడి నుంచి 4 అడుగులు వేశారు. మన వాళ్ళంతా కనపడ్డారు. చూసే వాళ్ళందరూ సాయ చూసారా నాకే వచ్చింది ఛాన్స్ అనేసి 5 అడుగులు వేశారు. మన అమ్మరా టక్క ఒకటి లాగేశాడు వాళ్ళ మనిషి. లేకపోతే లోపల ద్వారకామాయి పోయి మోసి ఉండేవాడినా ఎంత అదృష్టం కోల్పోయాను. ఇప్పుడు చింతించేయాలి లాభం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మికులు. కొద్దిగా అహంకారం అనేది ఉంటే వారి నాశనం తప్పదు. దానికి ఉదాహరణ రావణాసురుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షకుడు, భస్మాసురుడు, దుర్యోధనుడు. ఎందుకు మహాభారతం భాగభాగతం రామాయణ చదవని చెప్పేది ఇందుకే. అవి తెలుసుకుంటే ఓహో చాలా ప్రమాదాలు నాయన. సరే అంతా పక్కన పెట్టండి, నాకు ఈ ఊళ్ళో అందరికన్నా నేను కోటీశ్వరుని, నాకు మంది మార్పు దండిగా ఉంది అనుకోండి, నాకు బాగా ఎక్కడుంది అహంకార తలకి ఎక్కుతుంది. ఎక్కినప్పుడు జనాలు నా దగ్గరికి ఎక్కువ వస్తారా, నీ డబ్బు ఉంటే నీ పెట్టుకోరా, నీ డబ్బా నీ డబ్బు నీ దగ్గర ఉంటుంది అనే కాలం ఇప్పుడు. ఎవరు మీ సరెంట్ అయ్యేందుకు ఎవడు ఉండడు. నాకు పలికేవాడు కూడా దూరం అవుతారు. అందుకోసమే వినయమే మహా 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 సుగుణము, అహంకారము మహా మహా దుర్గుణము. అందుకని సాధకుడు అనేవాడు నేను ఈ సాధన చేస్తున్నా, నేను ఈ పూజ చేస్తున్నా, నేను ఈసార్లు పారాయణ చేశా, నేను ఈసార్లు ప్రదర్శన చేశా, నేను రోజు 4 సార్లు గుడికి పోతున్నా అని చెప్పుకుంటునేవాడు. నేను ఇప్పుడు మానాలి ఇప్పుడు ఆ మాటలని. అంటే మనకి ముడికెళ్ళేస్తున్నాడు అనమాట ఇక్కడ బాబా. కాబట్టి అటువంటి సాధన చేస్తున్నాను అనేది తుడిచిపెట్టుకుని పోవాలి. ఎందుకంటే అది గురువు యొక్క అనుగ్రహానికి అవరోధము, అడ్డవుతుంది. గురువు అనుగ్రహం కావాలని దొరకడమే కష్టం. దొరికిన తర్వాత నీ కాళ్ళకి నువ్వు అడ్డుపడితే ఎట్లా, మనం బోధపడతాం. అందుకని మీరు ఉంటారు అనుకుంటా, నేను అనుకోవాలి ఇంకా నేను మహాభక్తుడిని అనే భావం ఉంటే ఇప్పుడు తోకకాకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు గురువు వాచా ఏమి బోధించరు, తమ ప్రభావాన్ని విరజిమ్ముతాడు. బాబాకి స్థితి అండి. గురువు ఎప్పుడు వాచ నోటితో ఎప్పుడు చెప్పడు, సద్గురు ఎప్పుడు కూడా. దానికి ఉదాహరణ రమణ మహర్షి అన్నారు పేరు, రమణ మహర్షి. వీటికి అన్నిటికన్నా మనం దక్షిణామూర్తి ఇలా ఉంటారు. దక్షిణామూర్తి ఆయన మౌన బోధ మాట్లాడాడు, కానీ ఆయన దగ్గర కూర్చుంటానే అనేక సంశయాలకి సమాధానం దొరుకుతున్నాయి. మరి ఆయన మాటలు ఏం చెప్పలేదే. దక్షిణామూర్తి మనకి గురువు అంటున్నారు ఇప్పుడు, అంటే శివుడి యొక్క అవతారమే. అందుకని బాబా కూడా ఏంటి
వాచ ఏమి బోధించాడు. మాటలు ఇది చేయండి అది చేయండి అని చెప్పడు. ఉపన్యాసాలు ఇవ్వలేదు, ప్రచారం చేసుకోలేదు. అంటే ఇప్పుడు బాబా తత్వం ఏమిటి? శివుడి తత్వమే. శివుడికి ఆది లేదు, అంతం లేదు. శివుడికి పుట్టుకుందని ఎక్కడ ఉందా పురాణాలు? శివుడికి పుట్టుకున్నట్టు ఎక్కడ లేదు. మంజునాథుడు అంటాడు కదా, తెస్తాడు, నీకు పుట్టికాడు ఉందిరా, నీకు తల్లిదండ్రులు లేరురా అని ఒక పాట పాడతాడు మంజునాథుడు. బాబాకి పుట్టుక లేదు, ఆది లేదు, అంతము లేదు. నా సమాధి మాట్లాడుతుందన్నాడు, నా మట్టి సమాధి చెప్తుందన్నాడు. అందుకని బాబా దేవాలయంలో ఎదుటిగా నందిని పెట్టడం. ఎందుకు నందిని పెడుతున్నారు? శివుడి వాహనం నంది పెడతారు చూడండి. తాబేలు కూడా పెడతారు. దానికి వస్తాం, అడిగారు కాబట్టి చదువు చెప్తా. శివుని వాహనంగా పెడుతున్నాడు అంటే ఏమిటి? శివుని తత్వం ఏదో బాబాలో ఉంది కాబట్టి నంది పెడుతున్నారు. అన్ని దేవాలయం చూస్తున్నాం కదండి. నంది లేని శివాలయం ఎక్కడ అరుదు. నేను చూసినాను నందే ఉందబ్బా, ఇంక లేని ఉన్నది మనకు తెలియదు. మీరు అక్కడ చూసారా బాబా గుడిలో నంది లేకుండా? చూసారా? ఉందే లేదా? ఉంది. అంటే ఏంటి? ఎందుకు పెట్టారో మనకు తెలియదు. ఏదో పెట్టారు, ఇక్కడ పెడతాము, ఇక్కడ చూస్తాము, వచ్చేస్తాము. అంటే ఏంటి? శివుని యొక్క తత్వం సాయినాథుడు. శివుని యొక్క బోధ మౌన బోధ ఎలాగ ఉంటుందో బాబా బోధ కూడా అంతే. తాబేలు అడిగారు మీరు, తాబేలు మీరు పెడతారని. తాబేలు నార్త్ ఉత్తరప్రదేశ్లో కూడా చాలా దేవాలయంలో తాబేలు ఉంటుంది. ఎందుకు తాబేలు గుర్తు అంటే, ఈ తాబేలు ఇంద్రియాలతో పోల్చుకుంటారు. దానికి శత్రువు వచ్చాడనుకోండి, తన కాళ్ళు నాలుగు లోపల ముడుచుకునేస్తుంది. ముడుచుకునేస్తే ఏనుగు దాని మీద కాలు పెట్టినా సాగు. పైన టెంక గట్టిగా ఉంటుంది కదా, అది బయటకు అనుకోండి, దాని మీద కాలు పెట్టారనుకోండి నలిగిపోతాయి. అది లోపల తీసుకుంటానే ఏనుగు వచ్చి దాని మీద కాలు పెట్టినా అది సాగదు. అలాగే వాళ్ళు అరిషిట్ వర్గాలు అంతఃశత్రులు ప్రబలినప్పుడు నీ ఇంద్రియాలని నిగ్రహించుకుంటారా? నిగ్రహించుకున్నప్పుడు ఏ శత్రువు ఏ బయట శత్రువు నేను ఏమి చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పడం తాబేలున్న ఉద్దేశం. రెండవది, తాబేలు గుడ్లు పెట్టేసి దూరంగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. గుడ్ల మీద మట్టి కప్పేస్తుంది. మరి పిల్లలు ఎలా వస్తుంది? ఏమా చూపు ఉండదు, భావం మనసుతో ఎక్కడో దూరంగా ఉంటుంది. అది పిల్లలు పొదుగుతుందా లేదా? అలాగే నువ్వు దూరంగానే ఉండు, నువ్వు మనసులో స్మరిస్తే భగవంతుడు నీకు ప్రసన్న అవుతాడా రాడా? మానసిక పూజ చేసేటము అని చెప్పడం తాబేలులో పెట్టడం ఉద్దేశం కూడా. అంటే తాబేలు అమృతం రావడానికి కారణమైంది, అంతే కదా. కుర్మ అవతారం అంటే అవతారాలు ఆ మందరపదం మునిగిపోతా ఉంటే దానికి అడ్డుపడాలంటే మహావిష్ణువే తాబేలు రూపంలో వచ్చి దాని కింద చేరినాడు. మరి నడుము మీద కూర్చొని చిలకతా ఉంటే ఎంత బాధ అనిపించుంటాడు మహావిష్ణువు. అది ఆలోచించాలని అవతారం ఎంత నరకయాత్ర ఉంటుంది. మన ఈవి మీద పెట్టుకుని నవ్వుతూ ఉంటే కదలకుండా ఉండాలి. మళ్ళా కదిలితే మళ్ళీ తిరిగిపోతుంది ఆ కవం కూడా. కదలకుండా ఎంత నొప్పిగా వచ్చుకున్నాడు, అమృతం వచ్చింది. అలాగే మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎంత ఓర్చుకోగలిగితే అంత సత్పడితే నువ్వు పొందగలవు అని కూడా మూడోది అనుకోవచ్చు మనం. అంటే కదలకుండా మెలగడం ఎంత ఓర్పు, అది బాబన్నాడు నిష్ఠ సబూరి అన్నాడు. మరి బాబా తన గురువు దగ్గర ఎంతగా ఓర్చుకున్నాడు, ఎంత సహనం కలిగి ఉన్నాడు. మహాత్ములంతా అలాగే ఉన్నాడు. రామదాసుని రాముడు బాగా నలపల రాముడా రామదాసు తెలుసు కదా, రామదాసు సినిమా శ్రీరాముడు. రామదాసుడు భద్రాచల గుడి కడతాడు కదా, గుడి కడితే తెలుసు ఇప్పుడు అర్థం వచ్చిందా? వెళ్ళా. మరి ఎంతగా నలిపాడు, అన్నమైన ఎంతగా నలిపాడు, త్యాగం ఎంతగా నలిగాడు, పోతను ఎంతగా నలిగాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ బంగారు కూడా కొలువులు బట్టే కదా దాన్ని మన్ను వస్తుంది.
అది కులంలో ఉండే ఇవన్నీ వస్తుంది దానికేమన్నా. జీవితం కూడా అలా ఉండాలి అని మూడోది నేర్చుకోవాలి. మనకి తాబేలను చూసేసి అనేసి ఎట్లా ఉంటుంది? ఎందుకు తాబేలు ఇంట్లో పెట్టుకోమంటారు కొందరు, పెట్టుకుంటారో తెలియదు కానీ అవి పెట్టుకుంటారు కొంతమంది. అంటే నిరంతరం గుర్తు కోసంగా ప్రతి ఒక్కటి మనం ఏమి చూసినా ఏమి చేసినా అది భగవత్పరంగా అన్వయించుకుంటూ రావాలి. అది ఇక్కడ బాబా చెప్పడం. అలా వాళ్ళ ప్రభావాన్ని విరజిమ్ముతారు, మాటలు చెప్పరు, కానీ వారి యొక్క వైబ్రేషన్స్ అనేది అందరి హృదయాలు తాకుతుంది. నిరంతరం సాధకుడు ఉన్నప్పుడు అంటే వాడు మంచి విరజిమ్ముతారు. ఎట్లా అంటే కొందరు ఇళ్ళకి పోయినాం అనుకోండి అది ఎక్కువసేపు మాట్లాడాలనిపిస్తారు, కొందరు ఇళ్ళకి పోయినాం అనుకోండి ఎందుకు చేపరా అనిపిస్తుంది. కారణం ఏమిటి? ఒకరి మనసులో నిర్మలత్వం ఉంది, ఒకరి మనసులో నిర్మలత్వం లేకుండా ఉండాలి. ఆ వైబ్రేషన్ మనం తాగుతుంది. ఒకరింట్లో ఆనందం చూడండి, ఇంకొకరింట్లో ఆనందం చూడండి, చాలా తేడా కనబడుతుంది. మాకు వచ్చాడు ఎదవా అనుకుంటూ పంచపంచ పర్వాలు పెడతాడు వాడు. ఇదేంటనే తిరుక్కుంటుంది మనకి, అనుభవం చేస్తామండి. ఇంకొకడు ప్రేమగా మధ్య నిలుస్తాడు, ఆనందంగా ఉంటాడు. అంటే మేరబాబు వస్తే తిట్టుకుంటాడు, మేరకు వచ్చాడు కర్మ పట్టాడు, ఇంకేం అది మేరబాబు కోసం పెట్టేవాడు ఉంటాడు. అది తింటే మరో ప్రమాదమే. ఇది మాస్టర్ కానీ గురుచేతులు చెప్తాడండి, ఎక్కడ ఎవరింట్లో భోంచేయాలి, ఎవరి దగ్గర భోంచేయకూడదు అని వివరణ. అంతే, కొత్తగా నేను చెప్పడం లేదు, హాస్యం కోసం కానీ చెప్పడం. అందుకని వాళ్ళ ప్రభావం విరజిమ్ముతాడు. ఇప్పుడు సాయినాథుడు ఎక్కడ విరజిమ్మినాడు? ఇప్పుడు బాబా అవతడు ఎక్కడ జరిగింది? షిరిడీలో, మహారాష్ట్ర. మనకి ఎంత దూరం అది? ఇప్పుడు ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇన్ని ప్రదేశాల్లో బాబా దేవులు ఎలా వచ్చాయి? మన దేశంలో ఎన్ని బాబా దేవాలయాలు ఉన్నాయి? మన దేశంలో అమెరికా, లండన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఈ ప్రదేశాల్లో కూడా బాబా దేవాలయాలు ఉన్నాయా లేదా? తెలుసా అమెరికాలో బాబా దేవాలయాలు ఉన్నాయని సంగతి? మరి ఎలా వచ్చింది అంటే ఏంటి? ఆయన ప్రభావాన్ని విరజిమ్మాడు అంతే, అందరి హృదయాన్ని తాకింది. ఆయన మాటలు ఏం చెప్పాల. ఇది బాబా యొక్క దివ్యత్వం అండి. అలాగేటప్పుడు ఇంత గొప్పవాడిని మనం ఆశ్రయించామంటే మనం ఎంత అదృష్టం అండి. ఆయన పుట్టిన దేశంలో మనం జన్మించామంటే ఎంత అదృష్టం. షిరిడీకి వెళ్ళిన తర్వాత ఆయన నడియాడ ప్రదేశంలో మనం తిరిగామంటే మనం ఎంత పూర్వపుణ్యం చేసుకున్నాం. అక్కడ సరే అండి, ఇక్కడ లేదు కదా, నేను షిరిడీకి పోలేదు కదా మీరు అనొచ్చు. ఇప్పుడు ఆయన అది పటమా, ఆయన యొక్క స్వరూపమా? ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఎందుకని పటం రూపంలో నేను ఉన్నాను నిరూపణ చేసి ఉన్నాడు. అప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు ఇదే షిరిడి, ఇదే ద్వారకాంబాయి. ఆ ద్వారకాంబాయిలో మనం కూర్చున్నాం, ఆయన గురించి చెప్పుకుంటున్నాం, ఆయన గురించి చూస్తూ వింటున్నాడు. ఆయన అంతే, మన పిల్లలు సత్తంగా చేసుకుంటున్నారా అని చూస్తూ ఉన్నాడు మనల్ని. ఇప్పుడు మన ఆయన సన్నిధిలో ఉన్నట్టు లెక్క. ఆయన లేనిది ఎక్కడ? ఆయన అంతటా ఉన్నాడు, ఆయన నిరూపణ చేశాడు కదా. కాబట్టి మన షిరిడీకి పోలేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇదే షిరిడి, ఇదే ద్వారకామాయి, ఇదే చావడి, ఇదే సత్సంగం. ఆయన సన్నిధిలో మనం ఉన్నామన్న భ్రాంతి బాబా స్పష్టంగా చెప్పాడు కదా. మీరు ఎక్కడ సరిస్తే అక్కడ నేను ఉంటానని బాబా చెప్పాడా లేదా? అది మనం ప్రమాణంగా తీసుకోవాలంతే. కాబట్టి వాళ్ళ ప్రభావం ఇక్కడ కూడా విరజిమ్మబడి ఉంది. లేకపోతే మనం ఎందుకు వస్తామండి ఇక్కడికి? ఇలా చేయడం వల్ల ఈ ప్రదేశంలో శక్తి మేల్కొంటుంది. అందుకని ఈ ఇంట్లో ఒకరోజు కాదు, 2 రోజులు కన్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగా రోజు మనం పారాయణ చేసుకున్నామంటే మన ఇంట్లోనే ప్రతిరోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది ఇక్కడ తెలియజేస్తున్నాను. ఆయన ఒలికించే అట్టి ప్రభావాన్ని శిష్యుడు తనలో ఇముడ్చుకోవాలి. అంటే బాబా మనకి ఒక అనుభవం ఇచ్చాడు, ఒక లీల చేశాడు, దానిని హృదయంలో పదిలపరచుకోగలగాలి. మనం పదిలపరచుకోవడం లేదు. అనుభవం వచ్చినప్పుడు బాగుంది పలబోయ, మళ్ళీ అనుభవం కావాలి. అది లోపల ఉండింది అనుకోండి, ఇంకా అనుభవాలతో అవసరం లేదు. ఇప్పుడు అన్నం ఉంటుంది కదా, అన్నం ఉడితే ఒక మెదులు పెట్టుకుని మనకు అర్థమైపోతుంది అన్నం బాగా ఉడికిందని.
అలాగే ఆ అనుభవం ఒకటి వచ్చింది అనుకోండి, అది పదిలంగా ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా అనుభవంతో మనకు అవసరం ఉండదు. ఆ అనుభవాన్ని ధ్యానించుకుంటూ కూర్చుంటాం. అది ఎలా వీలవుతుంది అని కూడా మీరు అడగచ్చు. ఊరికే ప్రమాణం చెప్పాలి కదా. శబరి ఒక అటవీకురాలు. ఆ ప్రాంతంలో ఒక మహర్షులు తపస్సు చేసుకుంటుంటారు, ఆశ్రమం పెట్టుకొని వాళ్ళకి సేవ చేసింది. అప్పుడు ఆ వయసు 20, 25, 30. చిన్నప్పటి నుంచి భక్తిభావం ఉండడం వల్ల ఆ మహర్షులకు సేవ చేసింది. వాళ్ళ తపస్సు పూర్తయిన తర్వాత అంటే ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ ఆశ్రమం ఒక ఎవరికి ఆశ్రయించి ఉంటుంది కదా, ఈయన నా గురువు గారు అనేసి. ఆయన రామమంత్రం ఆశ్రమం చెప్పుకుంటుండేవాడు. ఆయన పోతా ఏం చెప్పాడంటే, రాముడు వస్తాడు, ఆయనకి ఆతిథ్యం ఇవ్వు అని చెప్పేసి పెట్టాడు. వెంటనే ఇవేమన్నా మనమేది ఏమవుతామా, ఎప్పుడు వస్తాడా, ఏం పెట్టాలి ఆయనకి, ఎంతకాలం ఇక్కడ ఉండాలా అని అడుగుంటాం మన బొట్టువాడు. అని మన పదం వాడేసా. అవి ఏమల్లా అలాగే స్వామి అని రామనామం చూపించుకుంటూ కూర్చుంది. మనం సినిమాలను చూస్తాం, సాబరండి నేరుగా మన ఆడ చూస్తుంటాం. చాలా ముసలావిడిగా ఉండి అప్పుడు రాముడు వస్తాడు అంటే ఎంతకాలం నిరీక్షించింది. తన గురువుగా చెప్పిన ఒక్క మాట ఉదయం పదిలంగా ఉంచుకోగలిగింది. అది సత్యశిష్యుడి యొక్క స్థితి. ఏదో కళ్ళబొల్లి మాటలు మాస్టర్ గారు రాయలేదండి. ప్రతి ఒక్కటి ప్రమాణపూర్వకంతో ఆయన వివరిస్తూనే ఉన్నాడు అంతే. కాబట్టి ఇప్పుడు బాబా గురించే కదండి, రాముడు అనుకోండి, రాముడు మీరు పిలుస్తున్నారు, మీకు ఆయనకు అనుభవాలు ఇచ్చి ఉంటాడు. మీరు కృష్ణుడు పిలుస్తున్నారు, కృష్ణుడు మీకు అనుభవాలు ఇచ్చి ఉంటాడు. ఆ అనుభవాన్ని పదిలంగా ఉంచుకోగలగాలి. ఉంచుకుంటే ఇంక వేరే అనుభవం కోసం మనకి ఆలోచన మనకి రాదు. అందుకని ఇక్కడ అటువంటి భావాన్ని హృదయంలో ఇముడ్చుకో. అటుది పూర్తిగా ఆత్మసమర్పణ చేసుకున్న వారికి మాత్రమే అది ఎవరికి సాధ్యమవుతుందంటే, ఉంచుకోవడం ఎవరు సాధ్యమంటే, సంపూర్ణంగా నీవు తప్ప నాకెవరు దిక్కు లేదు అన్నిదాసరణ అనుకున్న వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఏది ఆయన కళ్యాణ హృదయం ఉంచుకోవాలంటే, మిగతా వాళ్ళకి వీలు కాదు. మరి అన్నిదాసరణాసి కావాలంటే ఆయన పట్ల పూర్తిగా అవగాహన ఉండాలి. పూర్తిగా ఉండాలి అవగాహన. ఉన్నప్పుడు ఆ భావం స్థిరంగా నిలబడిపోతుంది. ఒక్క ఆలోచన, ఒక్క పదం చాలండి. దిక్కులేని వాడికి ఏమంటారు, ఆ ఒక్క పదం చాలు. ఇవి కూడా వెళ్ళా. దిక్కు లేదు నాకెవరు లేదే, నన్ను చూసేవాళ్ళు లేరే అని ఆలోచన రాదు. దిక్కులేని వాడికి ఎవడు దేవుడి దిక్కు చెప్పాడు పెద్దల మాట చదిపోట అనే భావం నిలుపుకున్నాం అనుకోండి, వాడు ఎప్పుడు నిర్భయత్వంతో ఉంటాడు, భయం లేకుండా ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. నాకు ఆయన ఉన్నాడు చెప్తారు కదా నిశ్చయంగా. అంటే అదే ఆత్మసమర్పణ చేసుకోవడం. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆయన ఒక్క లీల అలాగే పదిలంగా ఉంటుంది. బాబా చేతిలో వస్తుందండి. మీరు బాబా చేతిలో అందరూ చదువుంటారు. బాబాకి ఒకసారి నాకు ఆకలిగా ఉందంటాడు. ఆకలిగా ఉందంటే అక్కడ లక్ష్మీబాయి ఒక ఆమె ఉంటుంది. ఆమె గబగబా పోయి రుచి చేసుకొస్తుంది. బాబా ఏం చేస్తాడు, కుక్కకి వేస్తాడు. ఆయన మనసు బాధపడేది. ఏంటి బాబా, కష్టపడి నీకోసం తీసుకొచ్చాను కుక్క వేసావని. దానికి అడగడానికి నోరు లేదు, దానికి ప్రాణం ఉంది, అది ఆకలితో ఉంది. అది తింటే దాని ఆకలి తింటే ఆకలి తీరినట్లు అన్నాడు. ఈ ఒక్క మాట వినిందామంతే. జీవితాంతం ఆమె ఏమైతే మొట్టమొదట ఇంట్లో నైవేద్యం చేసుకుంటుందో అది తెచ్చి, అది కుక్కకు కావచ్చు, పిల్లికి కావచ్చు, బయటపెట్టేస్తుంది అంతే. ఒక్కబడి ఇంకా ఆతలు వచ్చి రోజు హాఫ్కి వచ్చినట్టుగా దాఖలాలు లేవు. అవి పారాయణ చేసినట్టుగా దాఖలాలు లేవు. పూజకు వచ్చినట్టుగా దాఖలాలు లేవు. పెద్దగా ఆ మొక్క పని చేసింది. చివరికి ఆమె ఏం పొందింది, బాబా శరీరం వదిలిపెట్టేటప్పుడు బాబా ఆమెకు 9 రూపాయలు ఆమెకే ప్రత్యేకంగా ఇచ్చాడు. మరి బాబా హతోత్సవ నాణ్యాలు పొందాలంటే ఆమె ఏం సాధన చేసింది, బాబా చెప్పిన ఒక్క లేని గుర్తుపెట్టుకున్నది. నువ్వు ఏ ప్రాణిని ఆదరించినా నన్ను ఆదరించినట్లే, నువ్వు ఏ ప్రాణిని హింసించినా నన్ను హింసించినట్లే. మరి ఆమె ఫలితం పొందలేదా? అలాగే బాబాజీలో ఒక్క ఉపదేశం, ఒక్క నీతి వాక్యం మనం కానీ మనసును గుర్తుపెట్టుకోగలిగితే మన జన్మ ధన్యం. అది అలా చేయాలంటే ఆయన గురించి మనం పూర్తి తెలుసుకోవాలి కదా. అందుకు ఈ సత్సంగం పెట్టాడు మహర్షి గారు. లేకపోతే బాబా దేవుడండి, గొప్పోడండి అనుకుంటే మనకి అవసరం. ఆయన మనకి ఇచ్చిన ఆ అనుభూతిని పదిలంగా ఉంచుకుంటే ఉపయోగం ఉంటుంది.
ఎవరైనా మనకు ఒక బంగారు నాణ్యాలు ఇచ్చారనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం. నిరంతరం దాని మీద మనకు కన్ను ఉంటుందా ఉండదా, గ్యాస్ ఉంటుందా ఉండదా. ఊరు వెళ్ళిపోయినాం అనుకోండి, ఎంత ఊరు వెళ్ళిపోయి ఎంత ఫంక్షన్లో ఉన్నా కూడా తలిపేసి వచ్చాము, తాళం వేసాము లేదా అని గ్యాస్ ఉంటుంది కదండి. అంతే ఇది కూడా ధ్యాస ఉండకూడదు కదా ఇక్కడ చెప్పడం. దాని ఎంత ధ్యాస ఉంటుందో దాని 10 రెట్లు కూడా ఆ బంగారం రావడానికి కారణం ఎవరు? భగవంతుడు. అది ధ్యాస ఉన్నా చాలు, అంతే ఇంకేం కాదండి. ఇప్పుడు మీకు ఒక 10 కోట్లు వచ్చింది, నాకు రాలేదు. 10 కోట్లు మీకు వచ్చింది, వారికి నాకు వచ్చింది కానీ గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, అది ధ్యానం. ఒక పని చేసాము, మీకు ఎక్కువ ఫలితం వచ్చి నాకు తక్కువ ఫలితం వచ్చింది, నాకు వాళ్ళకి నాకు ఇచ్చాడు ఫలితం, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదే ధ్యానం. ఒక అతను టెన్నిస్ ఆటగాడండి, ప్రపంచ ఛాంపియన్. ఫస్ట్ ఇది కొట్టుకుని కొంచెం పెద్ద అయిన తర్వాత అది క్యాన్సర్ వ్యాధి వచ్చేస్తుంది. క్యాన్సర్ వ్యాధి భయంకరం వచ్చేస్తుంది. ప్రపంచ ఛాంపియన్ అనమాట. వచ్చిన తర్వాత భగవంతుని అడగకూడదా, నువ్వు అంత దాన ధర్మాలు చేస్తున్నావు కదా, నీకెందుకు నాకు ఈ బాధ వచ్చిందని అని భగవంతుడు అడగకూడదు అంటే అతను ఒక మాట అంటాడండి. నేను కొన్ని వేల మందిలో పోటీలో పాల్గొన్నా, అందులో 100 మంది సెలెక్ట్ చేసుకున్నాడు, అందులో నేను ఒకటి సెలెక్ట్. అప్పుడు భగవంతుడా వాళ్ళకందరూ నాకు ఎందుకు ఇచ్చావు అని నేను భగవంతుని అడగల. మళ్ళా 100 మందిలో 10 మంది సెలెక్ట్ అయ్యారు, ఆ 10 మంది నేను ఒకండి. ఏం భగవంతుడా వాళ్ళకి నాకెందుకు ఇచ్చావు భగవంతుడు అడగల. ఈ 10 మందిలో నేను ప్రపంచ ఛాంపియన్ అయ్యా. ఏ భగవంతుడా వాళ్ళకి నాకెందుకు ఛాంపియన్ నేను అడగల. ఇది మాత్రం ఎందుకు అడగాలి? అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఎందుకు అడగాలి? మంచినప్పుడు మనం అడగలేదు కదా, ఇది నాకెందుకు చదువుని వాళ్ళకాడికి ఇచ్చాడు కదా. రోగం కూడా అంతే, అది నేను ప్రసాదంగా తీసుకుంటున్నాను. దాని అర్థం అండి, దాని అర్థం ఏంటంటే ఇది కూడా అది ప్రసాదంగా నేను తీసుకుంటున్నా, నాకెందుకు బాధ. అర్థమైన భావిస్తుంటాను. అంటే అండి భగవంతుడు మనకి ఏమి ఇచ్చినా అది ప్రసాదం అనే భావన నిలుపుకోవడమేనండి. చెప్పండి, పక్కనే చాలంతే. అలానే అతను గుర్తుపెట్టుకున్నాడు. అందుకని ఇక్కడ వేరు సాధన చేయడానికి అవసరమయ్యే అభిమానం అహంకారాన్ని బలపరుచుకుంటే మనం భగవంతునికి దూరం అవుతాం. సాయి దర్శించే వారిలో లోతుగా గమనించగల వారందరూ ఈ విషయం గుర్తించే ఉంటారు. ఏ విషయము? ఒరే అహంకారం ఉంటే బాబాకు దూరం అవుతాం, మాట తప్పితే బాబాకు దూరం అవుతాం, మోసం చేస్తే బాబా తెలుస్తుంది. అది ఎవరు తెలుస్తుంది? బాబా సన్నిధిలో ఉంటూ ఆయన బాగా గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది. ఒకడు 2 రూపాయలు దక్షిణ ఇవ్వాలనుకున్నాడు, ఆడ వచ్చి మనసు మార్చుకున్నాడు, రూపాయి ఇచ్చాడు. ఎందుకురా వీడు మోసం చేస్తావు అన్నాడు బాబా. అది మీరు పక్కన విన్నారనుకోండి, గమనించారనుకోండి, ఎందుకు అన్నాడు బాబా అంటే వీడు రూపాయి దాచిపెట్టేశాడు, వీడు ఇస్తామన్నది ఇవ్వాల. అప్పుడు మీరు ఆ తప్పు మీరు చేస్తారు, మళ్ళీ మీరు ఆయన తెలుస్తుంది కానీ అనుకుంటారు కదండి. అందుకే లోతుగా గమనించే వారికి మాత్రమే ఆయనకి దివ్యత్వం అర్థమవుతుంది. ఎవరైనా అండి, ఇప్పుడు నా సంగతి చెప్పుకుంటానండి, నేనెవరు మీకు ఎవరికి తెలియదు. 4 సార్లు వచ్చిన తర్వాత మీరు గమనిస్తుంటారు, అందరూ ఏం చెప్పేదానికి తేడా ఉందా, మీరు సులువు ఇప్పుడు మీరు ఏం చేస్తుంటాడు అని విచారిస్తాం కదండి. కొత్త లోపల రాణిస్తారు అసలు. అయిన తర్వాత కరెక్ట్ అని మీకు నమ్మకం ముదిరితేనే మీరు లోపలికి రాణిస్తారు. అట్లా మామూలుగా మనం గమనించినప్పుడు బాబాను కూడా గమనించిన వాడికి మాత్రమే ఆయన యొక్క దివ్యత్వం అర్థమవుతుంది. అలా మీరు గమనించినప్పుడు నా సంగతి మీకు ఎలా తెలుస్తుంది? అందుకనిగా లోతుగా గమనించే వారికి మాత్రమే ఆయనకి దివ్యత్వం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కొందరు భక్తుల్లో ఆయన ఉన్నాడు, నువ్వు నా చెంత ఊరకే ఉండు, అవసరమైతే నేను చేస్తాను అని చెప్పాడు. అయితే ఆయన పట్ల విశ్వాసం ఉండాలి. నువ్వు ఊరకే కూర్చోండు, నీకు కావాలి నేను చేస్తానన్నాడు. విశ్వాసం ఉంటే చేస్తాడు, విశ్వాసం లేకుంటే ఎలా చేస్తాడు? నాకు ముందే అనుమానం. ఆయన చెప్పాడు, నిజంగా చేస్తాడంటావా? ఆయన తనకు తలుకేస్తా, సరే స్వామి అంటాను, మళ్ళీ అనుమానమే. గమ్మనే కూర్చుంటే మనకి గుడ్డెట్ట అని చెప్పేసి సరే అని అనుమానం వస్తాడు. నిజంగా ఆయన విశ్వాసం ఉంటే మనకి వస్తుందా, నువ్వు చెప్పేసిపోతే ఎట్టా అని మీరు అడగచ్చు. అలా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారు. స్వామి వివేకానంద
రామకృష్ణ పరమహంస సంపూర్ణంగా ఎన్ని పరీక్షలు పెట్టాడో రామకృష్ణ పరమహంసని పరీక్షలు పెట్టి విశ్వాసం కుదిరిన తర్వాత ఆయన పట్ల దృఢమైన విశ్వాసం ఏర్పడింది. ఆయన ఉండగా నాకేం భయం అనుకున్నాడు. ఒకరోజు వేరే ఊరు ప్రయాణం అయ్యాడు. సన్యాసి అందుకే డబ్బు లేకుంటుంది, ట్రైన్ టికెట్ ఎవరు టికెట్ కొనిచ్చాడు, పోయాడు. పోయిన తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత ఒక రైలు ఒక స్టేషన్ లాగింది. అప్పుడంతా సింగిల్ లైన్ ఉంటుంది. దాదాపు 85 వరకు కూడా బాంబే పోయేటప్పుడు ఒక సింగిల్ లైన్ ఉంటుంది, ఒకే లైన్ ఉంటుంది అనమాట. అంటే 2 ట్రైన్లు ఒకేసారి పోదు, పోవడం రావడం రాదనమాట. అది రావాలంటే స్టేషన్ ఈ బండి ఆగాల, ఆగితే ఇంకో బండి వచ్చిన తర్వాత అది వదిలేసేది ఇది పోవాలన్నమాట బండి. ఆ పని వాడికంటే బండి ఆగింది. ఇది ఒక సేట్ కూర్చోన్నాడు. ఆ సేట్ సన్యాసిని ఎగతాళి చేసేవాడు అనమాట. ఇది వేషం అట్లాగే ఉంటుంది, తప్పడు గుట్ట కట్టుకుంటాడు. టైం అయింది, ఇది ఏం గమ్మున కూర్చోన్నాడు వివేకానందుడు. సరే గాలి ఆడేది బయట వచ్చి ఫ్లాట్ మీద కూర్చున్నాడు. ఆడేది కూర్చున్నాడు ఈ సేట్ కూడా. కూర్చొని ప్యాకెట్ తిప్పి నవతాధ్యక్షుడు మా పోటుగాళ్ళకి ఆహారంగా నీ పోటుగాడికి ఎవడిస్తాడు ఆహారం అంటున్నాడు. ఇది గమ్మని ప్రసాదం ఉన్నాడు అంతే. ఆహారం కావాలి గమ్మున కూర్చున్నాడు. వెంటనే ఒకడు గబగబా వచ్చినాడు. ఒకడు స్వామి భోజనం అని వివేకానందకి ఇస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు అన్నాడు. నేను మధ్యాహ్నం 11 గంటలు పడుకున్నాను. రాముడు కనబడ్డాడు, తట్టి లేపి రేపు పలాంటి టైంకి స్టేషన్ బండి వస్తుంది, ఆ బండిలో ఒకడు ఉంటాడు, వాడికి అన్నం తీసుకోమని అన్నాడు. ఎట్లుంటాడు స్వామి అన్నాడు. ఇది తలగొట్టు కట్టుకొని ఉంటారా అని రాముడు చెప్పాడండి. అందుకు నేను అన్నం తీసుకొచ్చాను అన్నాడు. జరిగిందా లేదా? విశ్వాసం ఉండాలి. అయితే ఇదే విశ్వాసం భరద్వాజ మాస్టర్ గారు కూడా అండి. మందిరం కడుతున్నారు, సాయిబాబా మందిరం విద్యానగర్లో. అప్పుడు చందాల కోసం చిన్న చిన్న పల్లెలకు వెళ్ళేవారు మాస్టర్ గారు. బాగా విద్యార్థి పోయినాడు, 10 మంది దాకా పోయారు. పోతా అంటే బాగా మధ్యాహ్నం అయిపోయింది, ఎండ ఆకలి. ఎడ చేద్దామా అనుకుంటే ఇస్తా పోతా అంటే మాస్టర్ గారు ఉన్నారు అంటే అన్నం వస్తుంది రాయా అంటున్నాడు. ఈ మాట విశ్వాసం ఉంది కదా మాస్టర్ గారికి. నా భక్తుడికి అనవస్థలు ఏమి ఉండదు, నేను పస్తులు అని చెప్పున్నాడు కదా, దాని విశ్వాసం మాస్టర్ గారికి. కానీ మనం వెనక ఉన్నాం కదా, ఇటు పోతా ఈసారి ఆకలేదు, మన సంగతి ఏందనుకుంటా ఉన్నాం మనలాంటి వాళ్ళు అంతా. సరే మాస్టర్ గారు పోతా అంటే సరే ఒక ఇల్లు కనబడి చందా కోసం పోయినారు. మీరు అందరూ భోజనం చేయండి అన్నాడు. అవి ఎంతమంది 10 మంది ఉన్నాము. 10 మందికి భోజనం కూడా అన్నాడు. 10 మందికి భోజనం తయారు చేసి పెట్టున్నారు వాడు. ఎలా వీలవుతుంది? అప్పుడెప్పుడు తెలిసాను పక్కన పెట్టి వివేకానందది. ఇదంటే 1980 సంవత్సరం, అంటే 81లో కుంభాభిషేకం జరిగింది. అంటే 79 అనుకుంటాం. మరి జరిగిందా లేదా? విశ్వాసం ఉండాలే కానీ జరిగి తీరుతుంది. అది అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు నన్ను చూస్తూ ఉండు, నేను అవసరమైతే నేను చేస్తాను అన్నాడు కదా. మరి చూస్తూ ఉంటే జరిగింది చేయడా? మరి ఇది ఆడపెట్టుకొని మన సూర్యుడిపేటలో మన సమ్మేళనం జరిగింది కదా. సమ్మేళనం జరిగి ఎంత డబ్బులు కావాలా? 10 లక్షలు కావాలా? అది మాట చెప్పాడు కదా, ఆయన చెప్పాడు, మాస్టర్ గారు చెప్పారు కదా. మన సూర్యుడు పెడిగింది జరగదు, ఎవరిని అడగకూడదు. ఒకటేమో సార్, మనం పోయి మేము సమ్మేళనం చేస్తామని మాకు చందా అని అడగకూడదు. ఆ సంగతి మనకు తెలియబడలే అని చెప్పున్నాడు కదా. మరి ఎవరు చందా అడగలేదు. అందరూ సమ్మేళనకు రండి, అందరికీ పిచ్చాం. మరి అన్ని లక్షల డబ్బులు వాళ్ళంటికి వాడైతే మీలో ప్రేరణ కలిగించాడు, మీరు ఇచ్చారు, మీలో ప్రేరణ కలిగించారు, మీరు ఇచ్చారు. మరి మీరు ప్రేరణ కలిగించిన ఎవడు? నేనా? ఆయన. కాబట్టి జరగదనడానికి అవకాశం లేదండి, జరిగి తీరుతుంది అంతే. అటువంటి విశ్వాసాన్ని నింపడమే బాబా యొక్క బోధ. ఆయన ఏం బోధిస్తున్నాడు? ఇదే బోధిస్తున్నాడు. అంటే మా గొప్ప కోసం చెప్పుకోవడం కాదండి. సమ్మేళనం బాగా జరిగి ఇంతప్పుడు వచ్చిందండి సంగతి. మన ప్రయత్నం లేకుండానే ఎంత అవసరం అంతే వచ్చిందండి. ఎక్కువ రాలే, తక్కువ రాలే. బట్టి వేసుకుంటే లోటు బట్టి వచ్చింది, ఒక 60-70 వచ్చింది. ఎట్టా బాగున్నాం సమయం మర్చిపోయా అని చెప్పేసి ఒకటి డబ్బులు పంపించాడు, ఇంకోటి పంపించాడు, పూర్తి ఎక్కినాడు. అది విశ్వాసం ఉంచితే ప్రతి ఒక్కటి జరుగుతుంది. విశ్వాసం కొండనే కదిలిస్తుందని పెద్ద స్వామి చెప్తారు. ఆ విశ్వాసం నింపడమే సాయినాథ్ యొక్క బోధ. అది గుర్తుపెట్టుకుంటే మనకి చింత ఉండదు. చింత ఏల మనకు, రాముడు మన చింత నుండి వరకు అన్నాడు రామదాసు. చింత ఏల మనకు, మనకి సాయి మాస్టర్ చింత ఉండగా. ఆ భావాన్ని చెప్పడమే ఇవన్నీ నార్కేన భక్తులు గమనించి రాసినటువంటివన్నీ.
మార్కేణ భక్తుడు సన్నిహితంగా ఉండి బాబా యొక్క తత్వం మీదో మనకందరూ తెలిపాడండి. దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఒకటే, బాబాది మౌనబోధ, బాబాది శివుని యొక్క తత్వం. ఆయన మాటలతో ఏమి చెప్పకుండా, వాచ చెప్పకుండా ఆయన చేతల ద్వారానే అన్ని మనకి బోధిస్తూ వచ్చాడు. ఆ తత్వాన్ని అలచుకుంటే మన అవసరాలన్నీ కూడా కోరికలు కాదు, మన అవసరాలన్నీ కూడా కోరిక వేరే, అవసరం వేరే. అవసరానికి మించింది కోరిక. నాకు బిడ్డలు లేరు, అదే కోరిక కాదు, అవసరం. మా పిల్లలకు ఉద్యోగం లేదు, కోరిక కాదు, అవసరం. మా పిల్లలకి వివాహం కాలేదు, కోరిక కాదు, అవసరం. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, కోరిక కాదు, అవసరం. అవసరాలన్నీ తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి బాబా చెంత మనం ఉంటే హృదయపూర్వకంగా మానసికంగా ఆయన అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజెప్పేదే ఈ సాయి సన్నిధిని ప్రత్యేకత. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.